ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మేషరాశి. మేషరాశికి అధిపతి ఎవరు అనంటే కుజుడు. సో మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఏమంటారు, గొర్రెపోకడ అనేసి కొద్దిగా కొలక్వల్ లాంగ్వేజ్లో అంటారు అనమాట. సో వీళ్ళకంటే ఆ డామినెంట్ పవర్ ఉంటుంది, కానీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం కదా, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది వీరికి చాలా తక్కువగానే ఉంటాయి. లీడర్షిప్ అని అంటే మెయిన్గా ఒక లీడర్గా లీడ్ చేయాలి అన్న ఇది వాళ్ళలో ఆ సంకల్పం అనేది వాళ్ళకి మైండ్లో ఉంటుంది, కానీ అది వారు అమల్లోకి చేయలేరు అనమాట. అలాగే మీరు వృత్తిలో అయినా ఏ వ్యాపారంలో అయినా కానీ దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. సో వీరికి ఏంటంటే వ్యాపారంలో అయినా కానీ వృత్తిలో అయినా కానీ, వృత్తిలో వీళ్ళకి అనుకూలమైన వృత్తులు చాలా ఉంటాయి, కాకపోతే కొద్దిగా లొంగి ఉంటే మటుకు చాలా చక్కగా ఫలితాలు వస్తాయి. వారు సక్సెస్ అవడానికి కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. కాకపోతే వీరు అంత తొందరగా ఎవరికి సరెండర్ అవ్వరు. గ్రౌండెడ్ అసలే కాదు, డౌన్ టు ది ఎర్త్ అనే మాటే వీళ్ళకు ఉండదు. సో వీరు ఆ దూకుడు స్వభావం వల్ల మాటికి ఉద్యోగంలో మార్పులు, తోటి ఉద్యోగస్తులతో కొద్దిగా విభేదాలు రావటము, కొద్దిగా వారితో ఏమంటారు పోరాడడం, ఫైట్స్ అవి ఇవి అన్నీ వీరికి ఊరికే వస్తూ ఉంటుంటాయి అన్నమాట. ఈ ఆటంకాలు అనేవి తరచూ వస్తూ ఉంటాయి వీళ్ళకి. సో వీరు ఏంటంటే కొద్దిగా నిలకడగా ఒక ఉద్యోగంలో వారు వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం నిలుపుకోవడానికి కొద్దిగా వీరు తోటి ఉద్యోగస్తులతో అయినా కానీ, వ్యాపారం అయితే అంత సక్సెస్ అవ్వడానికి మాత్రం చాలా తక్కువ. మేషరాశి వాళ్ళు అయినా, మేష లగ్నం వాళ్ళు అయినా కానీ, ఇక్కడ మనం రాశి లగ్నం అన్నప్పుడు అన్నీ చూసుకోవాలి. ఓన్లీ మేషరాశి మేష లగ్నం వారి క్వాలిటీస్ మొత్తం ఇలాగే ఉంటాయని కాదు. వారి దశలు ఏమో నడుస్తున్నాయి, వారి లగ్నాధిపతి అంటే మేషరాశికి కుజుడు అన్నాం కదా అధిపతి, ఆ కుజుడు ఎక్కడున్నాడు, ఆ కుజుడు కనుక దశమంలో ఉన్నాడు లేదా 4 స్థానాల్లో అంటే 1, 4, 10 స్థానాల్లో, 1, 4, 7, 10 స్థానాల్లో అని అంటే కేంద్రాల్లో ఉన్నాడు అని అనుకోండి, వీరికి ఇంకా దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి మళ్ళీ దశమంలో కుజుడు ఉంటే అది దిగ్బలం అయిపోతుంది అనమాట. సో అక్కడ ఇంకా ఎక్కువ కోపం, పరాక్రమం ఎక్కువగా ఉంటుంది. సో అది కొద్దిగా వీరు తక్కువ చేసుకుంటే మటుకు చాలా సక్సెస్. వారికి అనుకూలమైన దశలు, అంతర్దశలు ప్లస్ వీరికి గురువు అనుకూలం అనమాట. గురు రాజయోగ కారకుడు అనమాట. ఆ గురువు కనుక వీరికి మంచి స్థానాల్లో అంటే పంచమంలో అన్నా, దశమంలో అన్నా, లగ్నంలో అయినా కానీ లేదా మిత్ర రాశుల్లో కనుక ఉండి ఉంటే మటుకు మంచి సక్సెస్. ఇంకా వీరికి ఆ దశలు వస్తున్నాయనంటే ఇంకేం లేదు. వారు ఇప్పుడు అనుకున్నాం కదా వ్యాపారాల్లో, వృత్తిలో కొద్దిగా ఆటంకాలు వస్తాయని అనుకున్నాం కదా, వ్యాపారాల్లో కూడా చాలా మంచి సక్సెస్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా సక్సెస్ ఉంటుంది వీళ్ళకి. బ్యాంకింగ్ రంగంలో చాలా సక్సెస్, ఫైనాన్స్ రంగంలో చాలా సక్సెస్ ఉంటుంది. సో ఈ రకంగా మనము ఓన్లీ మేషరాశి లేదా మేష లగ్నం వారు ఇలా ఉంటారు అని చెప్పేసి కాకుండా ఇవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే మనం ఒక ప్రెడిక్షన్స్ వస్తే ఆ ఏమంటారు ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ వాళ్ళకి చక్కగా అనుగుణంగా ఉండి సక్సెస్ అవడానికి చాలా మంచి తోడ్పాటు అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వీరు తమ భాగస్వామితో అయినా, తల్లిదండ్రులతో అయినా, తోబుట్టువులతో అయినా ఎలా ఉంటారు అని అంటే వీరికి తృతీయ సప్తమాధిపతి తోబుట్టువులు భాగస్వామి అవుతారు. వీరి కనుక శుక్రుడు చక్కటి ప్లేస్లో ఉంటే మటుకు అనుకూలమైన భర్త లేదా భార్య లభించే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులు కూడా చతుర్థం, ఇంకా మనకి చంద్రుడు, రవి ఈ పొజిషన్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి మటుకు మంచి సక్సెస్కి కారకులు అయితే ఈ మేషరాశి మేష లగ్నం వాళ్ళు అయితే ఉంటారు. సో వీరికి ఎరుపు బాగా మంచి లక్కీ కలర్ అని అనుకుంటాం కదా, ఈ మేషలగ్నం మేషరాశి వారికి ఎరుపు లక్కీ కలర్ అవుతుంది. అలాగే మీరు ఎక్కువగా ఎరుపు దానం చేసుకోవద్దు.
ఎరుపు వస్తువులైనా ఏమైనా మనకి పువ్వులు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, వస్త్రాలు ఉంటాయి. సో ఇవి కనుక దానం చేసుకుంటే వారి లక్ వారే కొద్దిగా తక్కువ చేసుకున్నట్టు అయిపోతుంటుంది అనమాట. సో అది చేయకుండా ఉండుంటే మటుకు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మటుకు మంచి సక్సెస్ వీళ్ళకి అవుతాయి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer aina, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. కార్యపురుషాంగంలో వ్యయంలో ఉంటాడు అని అన్నాం కదా, వ్యయాధిపతి వ్యయ రాశ్యాధిపతి అవుతాడు. కాబట్టి ఈ బృహస్పతి కనుక ఈ దశమంలోనూ ఉంటే మటుకు తను చేసే వ్యాపార రంగమైనా కానీ వృత్తి రంగంలోనా కానీ మంచి సక్సెస్. వీరికి అనుకూలమైన రంగాలు ఏమంటే టీచింగ్ ఫీల్డ్లో చాలా మంచి సక్సెస్ అవుతుంటారు. దశమంలో కనుక కేంద్రాల్లో కనుక లేదా కర్కటక రాశి వీరికి అయితే పంచమం అవుతారు. కోణాల్లో అయితే కనుక లక్ష్మీ విష్ణు స్థానాలు అని అంటాము, కేంద్ర కోణాలు. సో ఈ స్థానాల్లో కనుక గురువు ఉన్నట్టయితే వారు టీచర్ నుంచి ఒక మంచి బోధనా వ్యక్తి, మనకు రాధాకృష్ణ అని అంటాం కదా, సో ఆ లెవెల్కి ఎదిగే అవకాశాలు చాలా చక్కగా ఉంటుంది. వీరు కూడా చాలా ఎక్కువ సౌమ్య గ్రహం అని అంటాం. సౌమ్యం, అనుకూలం ఎక్కువ, బోధనా తత్వం, మాట చాతుర్యం ప్లస్ అలాగే ఇంకేంటంటే బృహస్పతి కూడా దేవగురు అని కూడా అన్నాం కదా. మీరు ఏంటంటే తొందరగా ఏమంటారు దూకుడు స్వభావం కాకుండా ఏదన్నా ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ వారు తొందరపాటు పడకుండా ఎక్కడ లోపం జరిగింది, మన వల్లే లోపం జరిగిందా అనే ఉద్దేశంతో వీరు చూసి ఆచితూచి అడుగేసేవారు ఈ మీనరాశి మీన లగ్న అధిపతి గురు తత్వం వారు ఉంటారు. అలాగే కాకపోతే గురువు కనుక పాడైపోయాడు, గురువు కనుక బృహస్పతి కనుక పాడైపోయాడంటే ఎలా పాడైపోతాడు? గురువు కనుక కేతుతో పాటు రాహుతో పాటు, రాహు అయితే గురు చండాల యోగం అని చెప్తాం మనం. గురువు కేతుతో పాటు ఉన్నట్టయితే వారికి తరచూ జబ్బులు పాల్పడిపోవడం, తొందరగా వీరికి రోగాలు రావటం, చిన్న ఇన్ఫెక్షన్స్ పెద్దగా దారితీయటం, పెద్ద మేజర్ ఏమన్నా సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు. అది కూడా చూసుకోవాలి, ఏ రాశిలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అది చూసుకొని మనం చెప్పుకోవాలి. ఏదో కేవలం గురుకేతు కాంబినేషన్ వచ్చింది ఇలా అనే మటుకు కాదు. అది షష్టమో అష్టమమైందా వ్యయమైందా, ఏ గ్రహాలు కూడా వీరికి ఆ కాంబినేషన్కి తోడ్పాటు పడుతున్నాయి అవి కూడా చూసుకున్నట్టు అయితే మటుకు వారికి తెలిసిపోతుంది అనమాట. సో ఇలా గురు రాహు కనెక్షన్ లేదా గురుకేతు కనెక్షన్, గురు చంద్ర మనకైతే గజకేసరి యోగం అంటాం. గురు రాహు కాంబినేషన్ ఉంటే కూడా వీరు ఏంటంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ లేదా సివిల్ సర్వీసెస్లో పెద్ద స్థాయిలో పెద్ద హోదాలో ఉండే అవకాశం చాలా ఉంటాయి. ఇప్పుడు గురు రవి కనెక్షన్, అది కూడా గురు ఉచ్చలో రవి ఉచ్చలో లేదా రవి మేషరాశిలోనో లేదా సింహరాశిలోనో ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా హయ్యర్ పొజిషన్కి అయితే ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఇంకొకటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే తొందరగా ఈ ఏమంటారు ఈ ధను లగ్నం వాళ్ళు ఏంటంటే తొందరగా వీరికి ఏదన్నా జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తొందరగా ఉంటాయి అన్నమాట ఇన్ జనరల్గా. సో ఏమైనా జబ్బు వచ్చిందంటే వీరికి తొందరగా తగ్గకపోవడం, ఎందుకంటే వ్యయం కదా, వ్యయం అంటే మనకి హాస్పిటల్స్ అని కూడా అంటాం మనం. సో తొందరగా హాస్పిటల్ పాలైపోవడము, చాలా సెన్సిటివ్ ఉంటుంది వీళ్ళు. చిన్న వాతావరణంలో ఏదైనా తేడా వచ్చినా కానీ లేదా బయటికి వెళ్ళినా కానీ అదే వాతావరణంకి అలవాటు పడినా కానీ లేదా అదే ఫుడ్కి అలవాటు పడిపోయి కొద్దిగా ఏదైనా ఫుడ్ తేడా వచ్చేసరికి వీరికి తేడా రావటం, ఇలాంటివన్నీ మనకి ఈ ధనురాశి ధనులగ్నం వారికి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో వీరికి బెస్ట్ కలర్ అయితే లక్కీ కలర్ అయితే పసుపచ్చ కలరు, అలాగే నారింజ కలర్ కూడా వీరికి సరి అయిన కలర్. లక్కీ కలర్ అని చెప్పుకోలేం కానీ ఎల్లో కలర్ గ్రూప్ అన్నీ
వీరికి లక్కీ కలర్ అవుతుంది. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఎన్నో షేడ్స్ ఉంటాయి మనకి, దాంట్లో నిమ్మకాయ కలరు, మ్యాంగో కలరు, మేరీగోల్డ్ కలరు, ఇలా ఎన్నో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, లెమన్ ఎల్లో కలర్ అని అంటాం. సో అలాంటి కలర్స్ ఆ గ్రూప్ అంతా మటుకు వీరికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. వీరేంటంటే చేసుకోవాల్సింది ఏంటంటే, వీరికి గురువు అనుకూలంగా లేదు అని అంటే దానికి సంబంధించిన వస్తువులు వస్త్రాలు దానం చేసుకుంటే చాలా మంచిది. గురువు అనుకూలంగా ఉన్నాడు అని అంటే ఆ వస్త్రాలు అవి ధారణ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మస్తిష్కం పైన వీరు గంధం ధారణ చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే చెప్పా కదా, బోధన తత్వం, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలోనూ, అటు సివిల్ సర్వీసెస్ రంగంలో కూడా వీరు రవి కనుక అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఏవేస్తారు. సో ఇది మనకి గురుతత్వ స్వభావము, వారి కారకత్వాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి. అలాగే వీరు ఆరాధించే దైవం ఏంటంటే దత్తాత్రేయ ఆరాధన, దత్త స్తోత్రం పారాయణ చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. బాబా ఆరాధన కూడా చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు అయితే వీరికి వస్తాయి.